తెలుగుదేశం పార్టీ గెలవాలని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే పట్టుదల ముస్లిం మైనార్టీలో కనిపిస్తుందని రాయదుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తెలియజేశారు. రాయదుర్గం పట్టణంలోని 24వ వార్డులో విస్తృత ప్రచారం చేపట్టారు. రాయదుర్గం అభివృద్ధి చెందాలంటే కాల్వ శ్రీనివాసులు గెలవాలని ముస్లిం మైనార్టీలు కోరుకుంటున్నారని అన్నారు. మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తారని అనేక రకాలుగా వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలకు మైనార్టీలు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మైనార్టీల రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో మైనార్టీలకు రంజాన్ తోఫా, మసీదులు, మరమ్మతుల కోసం ఇలా అనేక రకాల సహాయ సహకారాలు మైనార్టీలకు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటూ కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకు మాత్రమే వాడుకున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎటువంటి పథకాలు, సహాయ సహకారాలు అందించలేదని, మైనార్టీలకు లబ్ధి చేరుతుందని భావిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో చెత్త మేనిఫెస్టో అని కొట్టిపడేశారు. గత వైసీపీ మేనిఫెస్టోలో మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పి మోసం చేశారని, ఇలా ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకాను ఉండదు. భవిష్యత్తులో కూడా రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. 2014-19 మధ్యకాలంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి దుల్హన్ కానీ లేకపోతే రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ఇవ్వడంతో పాటు ఇమాంలకు, మౌజన్లకు వేతనాలు ఇచ్చి వాళ్ళను ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. అదే రకంగా మసీదులకు మరమ్మతుల కోసం పెద్ద ఎత్తున డబ్బులు మంజూరు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కొత్తగా కమ్యూనిటీ షాదీఖానాల నిర్మాణానికి కూడా మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో ముస్లింల కోసం ఏ ఒక్క కార్యక్రమమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందా? కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ముస్లింలను యథేచ్ఛగా వాడుకుంటుంది జగన్ పార్టీ తప్ప మరొకటి కాదు. అందుకనే వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చింది, వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే మాకు మైనార్టీ లోన్లు వస్తాయి, అట్లాగే దుల్హన్ పథకం, ఎందుకంటే ఇప్పుడు దుల్హన్ పథకాన్ని నిబంధనల చట్రంలో ఇరికించి ఎవరికీ రాకోకుండా చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము అట్లా కాదు, వేల మందికి దుల్హన్ తోఫా ఇచ్చాం. మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతూ ఉన్నారు? ఇదంతా కూడా మైనార్టీలు గ్రహించారు, అప్రమత్తమయ్యారు. తెలుగుదేశం పార్టీతోనే మా ప్రయాణం